ఆయనకి ఆస్కార్ రావడం కాదు, ఆయనే మనందరి ఆస్కార్. సో లెజెండరీ ఎంఎం కీరవాణి సార్ని ఇప్పుడు సగౌరవంగా మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అందరికీ నమస్కారం అండి. ఈ సిరీస్ కానీ ఈ ప్రొడక్షన్కి నాకు ఎటువంటి సంబంధం లేదండి టెక్నికల్గా. బట్ సెంటిమెంటల్గా ఉన్న సంబంధం వల్ల ఇక్కడికి వచ్చాను. సినిమా ఇండస్ట్రీలో ప్రతి రిలేషన్ కూడా, ప్రతి ఫ్రెండ్షిప్ కొబ్బరికాయతో స్టార్ట్ అయ్యి గుమ్మడికాయతో ఫినిష్ అవుతుందని నేను నమ్ముతాను. కానీ కొన్ని సంబంధాలు మాత్రం కంటిన్యూ అవుతుంటాయి ప్రొడక్షన్స్తో సంబంధం లేకుండా. అట్లాంటి వాళ్ళల్లో నా మిత్రులు అనిల్ గారు, ప్రవీణ వాళ్ళ కోసం రావడం జరిగింది. అండ్ నేను చూసిన కొద్ది గ్లింప్సెస్ అండ్ కొన్ని బిట్స్ చూశాను. దాని ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే, హంట్ అనే ఒక యూనిట్ ద్వారా ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటుంది ఈ సీరియస్లో. ఆ హంట్ సంగతి ఎలా ఉన్నా, ఆ హంట్ సాకుతో ప్రతి ఎపిసోడ్లోనూ చాలామంది కొత్త ఆర్టిస్టులను పరిచయం చేస్తున్నామండి అని చెప్పారు నాకు. సో ఆ హంట్ మూలకంగా టాలెంట్ హంట్ అనేది సైడ్ బై సైడ్ జరుగుతున్నందుకు ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇండస్ట్రీకి చాలామంది కొత్త వాళ్ళు రావాలి. అట్లాగే కొత్త మ్యూజిక్ డైరెక్టర్ సుహాస్ కూడా నా ఆల్ ద బెస్ట్. విన్నాను కొన్ని అతని బిట్లు చాలా బాగున్నాయి. అండ్ అంతేనండి, ఇది ఆల్రెడీ #1 స్ట్రీమింగ్లో ట్రెండింగ్లో ఉందని తెలిసింది. ఆల్ ద బెస్ట్ నందిని అండ్ ఆదిత్య హాట్స్టార్ టీమ్కి. చివరిగా ఒక హుక్ లైన్ అడిగారు. పాటల్లో హుక్ లైన్స్ ఉంటాయి కానీ ఇలాంటి సభల్లో హుక్ లైన్స్ ఉండవు. బట్ స్టిల్ అడిగారు కాబట్టి చెప్తాను. హర్ష గారు ఆయన లాంగ్ లీవ్ పెట్టి డిఎస్పీగా చేస్తూ వచ్చి ఆయన అనుభవాలన్నీ రంగరించి వీటిలో ఈ క్రియేటివ్ ప్రాసెస్లో ఆయన మేజర్ షేర్ ఆయన తీసుకుంటున్న సందర్భంలో నాకు బాగా గుర్తొస్తుంది ఏంటంటే, నేను చిన్నప్పుడు కొమ్మూరు సాంబశివరావు గారి డిటెక్టివ్ నవల్స్ చదివానండి. అవన్నీ కూడా బ్రెయిన్ ఉపయోగించి ఒక కేసును సాల్వ్ చేసే విధంగా ఉంటాయి ఆయన రాసేవన్నీ కూడా. అట్లా కాకుండా మధుబాబు గారు, షాడో అవన్నీ యాక్షన్ ఓరియంటెడ్గా ఉంటాయి. నేను ఈ సిరీస్లో బ్రెయిన్కి పని ప్లస్ యాక్షన్ కూడా మెండుగా ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను. రాను ఇంట్రెస్టింగ్గా ఉంటుందని నమ్ముతున్నాను. అండ్ సీనియర్ పోలీస్ అధికారి పేరవారం రాములు గారు రాసిన బుక్ నాకు చాలా ఇష్టం అండి. పోలీసు చమత్కారాలు అని ఒక బుక్. అందులో ఆయన రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ని ఆయన కొంచెం ఫిక్షన్ జోడించి చమత్కారంగా రాశారు. మీరు ఎవరైనా చదవండి, చాలా బాగుంటుంది బుక్. సో అదేవిధంగా ఆయన అనుభవాలు దీనికి పనిచేస్తాయని ఆయన చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. హుక్ లైన్ ఏంటంటే, విక్రమ్ ఈజ్ ఆన్ డ్యూటీ బికాస్ హర్ష ఈజ్ ఆఫ్ డ్యూటీ. చివరిగా నాకు నచ్చని విషయాలు చెప్తానండి. అనిల్ గారు అంతా బాగానే ఉంది కానీ ఆ బయట కటౌట్లు, ఆ పోస్టర్లు అవన్నీ నాకు ఇష్టం ఉండదండి. వాటి మీద వాడే కాస్తంత డబ్బు సేవ్ చేసి, ఇందాక బొకే ఇచ్చారు, అవన్నీ తోటలో కాసే పువ్వులు ఇలా తీసుకుని ఇలా పాడేస్తాం. వాటి మీద వేస్ట్ చేయకుండా ఆ మనీ సేవ్ చేసి మీరు ఉప్మా పెసరట్టు చేయించి ఇంట్లో పిలిస్తే వస్తాం. అదన్నా కొంచెం వంట పడుతుంది. అదంతా ఈ పోస్టర్లు ఇవన్నీ మనకెందుకండి? కటౌట్లు, పోస్టర్లు ప్లీజ్ ఇక మీద మీరు ఆపేస్తారని నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ, ఆల్ ద బెస్ట్ టు ద టీమ్, ఆల్ ద బెస్ట్ టు జ్ఞాపిక అండ్ హాట్స్టార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రతిసారి మీ హంబుల్నెస్, మీ చమత్కారం మమ్మల్ని ఇలా లవ్లో పడేస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్.